వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రైల్వేస్ 543. ఈరోజు మన జర్నీ వచ్చేసి వరంగల్కి, బొల్లారం నుంచి వరంగల్కి కృష్ణ ఎక్స్ప్రెస్. మనకి బొల్లారం స్టేషన్లో అయితే ట్రైన్స్ అయితే తక్కువ హాల్స్ ఉంటాయి. ఇక్కడ అయితే కృష్ణ ఎక్స్ప్రెస్ ఒకటే ఉంది ఇప్పుడు మన వరంగల్ రూట్కి వెళ్ళడానికి. బొల్లారం రైల్వే స్టేషన్, ఇటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది ఒకటి. స్టేషన్ లోపలికి వెళ్దాం. వెల్కమ్ బోర్డు. బొల్లారం రైల్వే స్టేషన్కి అయితే మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2, ఇది మనం ఉన్నదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1. స్టేషన్ కోడ్ వచ్చేసి BMO. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17406, ఆదిలాబాద్ నుంచి తిరుపతికి కృష్ణ ఎక్స్ప్రెస్. మా ట్రైన్కి వచ్చేసి మొత్తం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు అయితే 61 హాల్స్ అయితే ఉంటాయి. సోర్స్ ఉన్న డెస్టినేషన్ స్టేషన్ తీసేస్తే 59 హాల్స్ మొత్తం. మన కృష్ణ ఎక్స్ప్రెస్లో వచ్చేసి ఒక చైర్ కార్, ఏసీ చైర్ కార్ ఒకటి, 6 వచ్చేసి సెకండ్ సిట్టింగ్, 8 వచ్చేసి జనరల్ కోచెస్ స్లీపర్ క్లాసెస్, 2 వచ్చేసి థర్డ్ ఏసీ. రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి వచ్చేసి 11 కిలోమీటర్స్ వస్తాయి మనకి. మన బొల్లారం రైల్వే స్టేషన్లో అయితే మనకి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. పెద్దదేం కాదు రైల్వే స్టేషన్. ఎక్కువ మంది కూడా బోర్డింగ్ గారు ఇక్కడ నుంచి చాలా తక్కువ ఉన్నారు. ప్లాట్ఫామ్ అయితే మొత్తం ఖాళీ ఉంది, చూపిస్తూ ఉండండి. మొత్తం ఖాళీ. మీరు ఒకటి గమనించాల, ఈ కోచ్ పొజిషన్ బోర్డ్స్ అయితే లేవు మన ప్లాట్ఫామ్కి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవాలి మన కోచ్కి. ఆ కోచ్ వచ్చేసి C1. వీళ్ళైతే ఒకటే చైర్ కార్ ఉంటుంది, ఏసీ చైర్ కార్. C1లో 10 అయితే వచ్చింది విండో సీట్. అయితే మన కృష్ణ ఎక్స్ప్రెస్కి బొల్లారంలో రైట్ టైం. నేనైతే బుక్ చేసింది చైర్ కార్. బొల్లారం నుంచి వరంగల్కి వచ్చేసి నాకు మొత్తం 300 వచ్చేసి టికెట్. త్రూ ఇన్సూరెన్స్ వచ్చేసి 350 పడింది నాకు బొల్లారం నుంచి వరంగల్కి. మన కృష్ణ ఎక్స్ప్రెస్ ఒక ఫస్ట్ రన్ చూసుకుంటే మాత్రం 2 అక్టోబర్ 1974 ఆదిలాబాద్ నుంచి తిరుపతికి అయితే ఫస్ట్ రన్ అయితే స్టార్ట్ అయింది. WGD4 అయితే గూడ్స్ ట్రైన్ అయితే పూజ చేస్తుంది. మన కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి. WAG9 ఇంజన్ అయితే పుల్ చేస్తుంది మన కృష్ణ ఎక్స్ప్రెస్ని. మన కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చేసి ICF కోచెస్తోనే నడుస్తుంది. జనరల్ ఎంత ప్యాక్ కాలేదు, సికింద్రాబాద్లో అయితే ప్యాక్ అయిపోతుంది మొత్తం అన్ని. ట్రైన్ అంతా ఖాళీ ఉంది, కానీ సికింద్రాబాద్ అయితే ఖాళీ అవుతుంది. కోచ్ పడింది ఇప్పుడే. $15 minutes డిలేతో అయితే స్టార్ట్ అయింది. బొల్లారం రైల్వే స్టేషన్లో అయితే మన కృష్ణ ఎక్స్ప్రెస్కి 1 minute హాల్ట్. బాయ్ బొల్లారం. ఇక్కడైతే ఒక వాష్ బేసిన్ ఉంది. వాటర్ ఫిల్లింగ్ ఇంకా కాలేదు, సికింద్రాబాద్లో అయితే వాటర్ ఫిల్లింగ్. కృష్ణ ఎక్స్ప్రెస్లో జర్నీ బై డిస్టెన్స్ వచ్చేసి 155 కిలోమీటర్స్ బొల్లారం నుంచి వరంగల్కి. మనకైతే ఒక టేబుల్ ఇచ్చి, వాటర్ బాటిల్ హోల్డర్, ఫుడ్ ట్రస్ట్. మనం వచ్చేసి మల్కాజ్గిరి అవుట్స్కట్స్లో ఉన్నాం. మల్కాజ్గిరి జంక్షన్ కేతారావేంద్ర మల్కాజ్గిరి జంక్షన్. క్రౌడ్ అయితే చాలా బాగా ఫుల్ అవుతుంది ఇక్కడ మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో వచ్చేసి మన ట్రైన్కి అయితే మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్లో అరవైంది. సిగ్నల్ అయితే పడింది. చలో, మన మల్కాజ్గిరిలో అయితే హాల్ట్ వచ్చేసి 1 minute ట్రైన్కి. మల్కాజ్గిరి స్టేషన్ కోడ్ వచ్చేసి MJF.
బ్యూటిఫుల్ కర్వ్. వచ్చేసి సికింద్రాబాద్ మెట్రో. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. మన సికింద్రాబాద్ జంక్షన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి అయితే వస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ కూడా వచ్చేసి ఎస్ఎస్సి. మన సికింద్రాబాద్ జంక్షన్లో అయితే మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం వచ్చింది అయితే 6th ప్లాట్ఫామ్. సికింద్రాబాద్ జంక్షన్. పబ్లిక్ అయితే బాగానే ఫుల్ అవుతున్నారు. కృష్ణా ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్ వర్క్ అయితే తిరుపతిలో అయితే జరుగుతుంది. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నారు సికింద్రాబాద్లో అయితే మా ట్రైన్కి అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది. కృష్ణా ఎక్స్ప్రెస్కి వచ్చేసి సికింద్రాబాద్లో హాల్ట్ వచ్చేసి 20 minutes. ఎందుకంటే ఇక్కడ లోకో కూడా చేంజ్ చేస్తారనమాట. బ్యాగ్ 9 నుంచి బ్యాగ్ 7కి చేంజ్ చేస్తారనమాట. దానివల్ల కొంచెం డిలే కూడా అవ్వచ్చు ఇక్కడ స్టేషన్. మన సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే మొత్తం 2 రూట్స్ డైవర్ట్ అయిపోతాయి. ఒకటేమో గుంటూరుకి, నల్గొండ మిర్యాలగూడ దాని మీదుగా గుంటూరు వస్తుంది. ఇంకొకటి అయితే మనం వచ్చిన రూట్ ఇప్పుడు బొల్లారం మీదుగా నిజామాబాద్ నుండి మనకి డైరెక్ట్గా షిరిడీకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకో రూట్ కూడా ఉంది షిరిడీకి, వేరే తిరిగి వెళ్ళిపోతుంది. ఇదైతే ఇంకో షార్ట్ కట్ రూట్ షిరిడీకి అయితే. సికింద్రాబాద్లో అయితే టిఫిన్ తీసుకున్న వడ ఇడ్లీ 50 రూపీస్ ఛార్జ్ చేసేది అనమాట. మనం సికింద్రాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినాక వరంగల్ పోయేటప్పుడు ఇట్లా పోతాం. రివర్స్ అయితే అనమాట. మనం వచ్చిన రూట్ చూపిస్తూ ఉండండి. అట్లకి మనం వచ్చింది ఇటు ఇట్లకి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు ఇట్లా పోతున్నాం, వై షేప్లో వెళ్ళిపోతున్నాం. వ్యాప్ 4 ఇంజన్తో ఏ ట్రైన్ మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు సికింద్రాబాద్కి అయితే ఎంటర్ అవుతుంది. చూడండి గైస్, బ్యాగ్స్. వ్యాప్ 7 మన విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్. విశాఖపట్నం గోదావరి ఇదైతే అవుటర్లో వెళ్తారనమాట. తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి రేక్షర్ కూడా ఉంటాయి అనమాట. తిరువనంతపురం అయితే సూపర్ ఉంది గాయ్స్. వెదర్ చేంజ్ అయిపోయింది. సికింద్రాబాద్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసి మొలాలి. మొలాలి లాగి 3 minutes అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. సిగ్నల్ రాలేదు, క్లియర్ కాలేదేమో. ఇంకా సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి 5 kilometers కూడా కాలే, 130 కొడుతుంది.
10 minutes ఆపిల్లు ఇక్కడ మూలాలిలో 1 minute స్టాప్ అయితే. మూలాలి తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ స్టాప్ చెర్లపల్లి. మొత్తం మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది. భారత్ గవర్నమెంట్ టూరిజం మన సెకండ్ స్టాప్ అయిన చెర్లపల్లి. చెర్లపల్లిని అయితే బాగా రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. చెర్లపల్లి స్టేషన్ నుంచి ట్రైన్స్ కొన్ని స్టార్ట్ అవ్వాలని ప్రపోజల్ ఉంది. బ్రాండ్ న్యూ ఎల్హెచ్బి కోచెస్, బ్రాండ్ న్యూ. అది వచ్చి మన గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్ అనుకుంటా అవన్నీ. చెర్లపల్లి ఇక్కడ ఆల్ట్ వచ్చేసి 1 minute. మన చెర్లపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్లో అయినాం. మాటోలోనే సిగ్నల్ పడింది. చలో చలో ఇట్లా వచ్చింది, ఇట్లా ఆగింది, ఇట్లా పోతుంది. బాయ్ బాయ్ చెర్లపల్లి. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఓ మ్యాన్ చినుకులు పడుతున్నాయి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి భువనగిరి. చలో నెక్స్ట్ భువనగిరిలో కలుసుకుందాం. మన ట్రైన్ అయితే భువనగిరికి వచ్చింది. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అయితే థర్డ్ స్టాప్. భువనగిరిలో అయితే మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ఆగింది వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్. భువనగిరి స్టేషన్ కోడ్ వచ్చేసి BG. ఇక్కడ మనకి హాల్ట్ వచ్చేసి 2 minutes. భువనగిరి మన ట్రైన్ అయితే భువనగిరి నుంచి అయితే డిపార్ట్ అయింది. బాయ్ బాయ్ భువనగిరి. మనమైతే యాదాద్రి స్టేషన్కి అయితే వచ్చినాం. మన యాదాద్రి స్టేషన్ కూడా వచ్చేసి YATD. మన యాదాద్రి మొత్తం అయితే 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం వచ్చింది ఫస్ట్ ప్లాట్ఫామ్. మన ట్రైన్కి అయితే హాల్ట్ వచ్చేసి యాదాద్రి స్టేషన్లో 1 minute. యాదాద్రి వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట. చూడండి టెంపుల్. యాదాద్రి నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ట్రైన్. చలో మళ్ళీ జనగాంలో వెళ్దాం. స్కిప్పింగ్ పెంబర్తికి రాగానే అయితే వర్షం స్టార్ట్ అయింది గాయస్. వెల్కమ్ టు జనగాం స్టేషన్ కోడ్ వచ్చేసి ZN. కాజీపేట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. కాజీపేట్ డీజిల్ లోకో షెడ్. ఎలక్ట్రిక్ లోకో షెడ్. कोणार्क एक्सप्रेस भुवनेश्वर CSMT. రాయోడ్ కాజీపేట్ జంక్షన్. కాజీపేట్ జంక్షన్కి అయితే మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కాజీపేట్ స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. కాజీపేట్లో హాల్ట్ వచ్చేసి 2 minutes. కాజీపేట్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ట్రైన్. నెక్స్ట్ అయితే వరంగల్.
కాజీపేట వచ్చేసి ఒక జంక్షన్. ఒకటేమో ఇక్కడ నుంచి న్యూఢిల్లీ పోయే లైన్ ఉంటుంది, ఇంకొకటేమో విజయవాడ సైడ్ వెళ్ళే లైన్ ఉంటుంది. ఫైనల్లీ వరంగల్కి రీచ్ అయిపోయాం గాయస్. వరంగల్ స్టేషన్ కోడ్ వచ్చేసి WL. వరంగల్కి మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం వచ్చేది ఫస్ట్ ప్లాట్ఫామ్. వరంగల్ అయితే ఫుల్ రష్ ఉన్నారు. చలో బాయ్ గాయస్, బాయ్ బాయ్.